రాజు అయిన దావీదు టైంలో కూడా రాజును సపోర్ట్ చేస్తున్న చాలా కుటుంబాలు దేవుడితో పాటు ఉన్నారు. ఆ టైంలో అమాలేకీయులైనటువంటి వారు అకస్మాత్తుగా దాడి చేసి స్త్రీలను, పిల్లలను, బలహీనులందరినీ కూడా క్యాప్చర్ చేసి వారి దేశానికి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిన తర్వాత దావీదు విపరీతంగా ఏడుస్తాడండి, కన్నీరు కారుస్తాడు. దావీదుకు తెలుసు అమాలేకీయులు ఎంత చిత్రహింసలు చేస్తారో, అమాలేకీయులు ఎంత భయంకరమైన వ్యక్తులో దావీదుకు తెలుసు. కాబట్టి ప్రజలను బట్టి ఏడుస్తాడు. నిజమైన రాజు, ప్రేమ కలిగినటువంటి రాజు ప్రజలు అంత భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఏడ్చాడండి. నిజంగా కన్నీటితో దేవునిలో మొర్ర పెట్టాడు. దేవుని మహాకృపను బట్టి దావీదుకు దేవుడు సహాయం చేయడం కారణం చేత దావీదు వెళ్ళి ఎంతమంది అయితే అమాలేకీయులు అపహరించుకుని వెళ్ళారో వాళ్ళందరినీ కూడా సజీవంగా, క్షేమంగా మరలా వెనక్కి తీసుకురాగలిగాడు. అంత మాత్రమే కాదు, కొల్ల సొమ్మును కూడా దేవుడు దావీదుకి ఇచ్చాడు. అక్కడ కొన్ని ప్రాంతాలను హస్తగతం చేసుకుని దావీదు వచ్చాడు. ఇప్పుడు నేను చెప్పనివ్వండి, మునుపు ఉండినదే ఇక ఉండబోనది, ముందు జరిగినదే ఇక జరగబోనది, సూర్యుని కింద నూతనమైనది ఏదీ లేదు. అంటే అమాలేకీయులు ఇశ్రాయేలును చంపేయాలని వారు తీర్మానం చేసుకున్నారు. ఇశ్రాయేలు మీద దండెత్తి వచ్చారు. దావీదు మీదకి వచ్చినప్పుడు దావీదు మరలా వారందరినీ కూడా వెనక్కి తీసుకురాగలిగాడు. ఇది మరలా చరిత్రలో రిపీట్ అయింది. ఎప్పుడు తెలుసండి? అక్టోబర్ 7వ తారీఖు 2023వ సంవత్సరంన ఉదయకాల సమయంలో యూదులందరూ కూడా సబ్బాతు దినాన్ని పాటిస్తున్నారు. ఆ పండుగ అయిపోయి మరొక పండుగలోకి వెళ్తున్నటువంటి ఆ పరిస్థితుల్లో అకస్మాత్తుగా ఈ యొక్క అమాలేకీయుల యొక్క ఆత్మ కలిగినటువంటి వారు దండెత్తి వచ్చారు. 7,000 బ్యాలిస్టిక్ మిజైల్స్తో ఇరాన్ ఇజ్రాయెల్ మీద దండెత్తింది. ఎలా తెలుసా? ఇరాన్కి ప్రాక్సీ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉన్నాయి, హౌతీ, హిజ్బుల్లా అండ్ హమాస్. ఈ మూడింటిని పెంచి పోషిస్తున్నటువంటి ఇరాన్ సడన్గా ఉదయకాలం 8 గంటలకి 7,000 బ్యాలిస్టిక్ మిజైల్స్తో దాడి చేసినప్పుడు ఇజ్రాయెల్లో చాలామంది మరణించారు. ఇజ్రాయెల్ దేశంలో పిల్లల్ని, స్త్రీలని, బలహీనులందరినీ కూడా హమాస్ తీవ్రవాదులు చిత్రహింసలు చేస్తూ, మానభంగాలు చేస్తూ వారిని తీసుకెళ్ళిపోతే బెంజమిన్ నెతన్యాహు మరలా యుద్ధాన్ని ప్రకటించి వారినందరినీ కూడా వెనక్కి తీసుకురావడం కొరకు యుద్ధాన్ని ప్రారంభించాడు. అంటే దావీదు ఏదైతే చేశాడో బెంజమిన్ నెతన్యాహు కూడా అదే చేశాడు. అమాలేకైట్ స్పిరిట్ కలిగినటువంటి వారిని ఏ రీతిగా హతమార్చాడో మనం చూస్తున్నాం. అసలు యుద్ధానికి కారణం ఏంటి తెలుసా? అక్టోబర్ 7వ తారీఖు 2023వ సంవత్సరం జరిగిన ఆ దాడి. ఇశ్రాయేల్ మౌనంగానే ఉన్నారు, వారు రాజ్య పరిపాలన వారు చేస్తున్నారు. ఎప్పుడు కూడా అస్తిత్వం కొరకే ప్రయాసపడుతుంటారు. ఏ దేశము చేయని యుద్ధాలు ఇజ్రాయెల్ మాత్రమే చేస్తుంది. మన దేశంలో మిజోరాం అనేటువంటి ఆ స్టేట్ ఎంత ఉంటుందో అంతే ఉంటుందండి ఇజ్రాయెల్ దేశం. 98 లక్షలు మాత్రమే ఉంటారు. కానీ ఆ దేశం ఇప్పుడుకొచ్చి ఎవరూ చేయనటువంటి యుద్ధాలు ఆ దేశం ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. వారికి 1948 మే 14వ తారీఖున ఇండిపెండెన్స్ వస్తే మే 15వ తారీఖు అంటే ఒక్కరోజు గడిచిన తర్వాతే 5 దేశాలు వారు ఆయన దండెత్తి వచ్చారు. అక్కడి నుంచి యుద్ధాలు ప్రారంభించబడి నేటికి కూడా యుద్ధాలు చేస్తూనే ఉన్నారు ఇజ్రాయెల్ దేశం. దావీదు ఏ రీతిగా తన ప్రజలను అమాలేకీయుల చేతి నుంచి ఏ విధంగా విడిపించుకుని వచ్చాడో బెంజమిన్ నెతన్యాహు కూడా గాజాని స్వాధీనపరుచుకుని వారు హాస్టేజెస్ అందరినీ కూడా వెనక్కి తీసుకురాగలిగాడు. మరలా రిపీట్ అయిందా? రిపీట్ అవ్వలేదా?